డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించడం పెద్ద తప్పు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి తీవ్ర నష్టం. సౌత్లో సీట్లు తగ్గుతాయన్న విజయసాయి. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు బర్త్డే వేడుకలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న అభిమానులు సీఎంకి శుభాకాంక్షలు చెప్పిన జగన్. సీఎం చంద్రబాబుకి ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు. బాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్ష. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్. మావయ్య గారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు. ప్రతి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. చంద్రబాబు పుట్టింది తెలుగు ప్రజల కోసం. ప్రజాసేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందమన్న భువనేశ్వరి. జగిత్యాలలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతోన్న జీవన్ రెడ్డి. లక్షలాదిగా కార్యకర్తలు తరలివచ్చే ఛాన్స్. భూపాలపల్లి జిల్లాలో రేవంత్ పర్యటన. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ. మంత్రులతో కలిసి సీఎం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ రెండో విడత రైతు భరోసా. కాటారం సభలో నిధులు రిలీజ్ చేయనున్న సీఎం. 45 లక్షల మంది ఖాతాల్లో 5,653 కోట్లు జమ. ఢిల్లీలో ప్రణవ్ కేంద్ర కార్యాలయం ప్రారంభించిన RSS చీఫ్ మోహన్ భగవత్. వేద మంత్రోచ్చరణలతో కార్యక్రమం. పులివెందులలో అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్. సమస్యల్ని ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు. అధికారులతో మాట్లాడి పరిష్కరించిన నేత. రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపించండి. నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తా. మంత్రి తుమ్మలకి హరీష్ రావు సవాల్. ఇవాళ రేపు తమిళనాడులో చంద్రబాబు ప్రచారం. కోయంబత్తూర్, హోసూర్, చెన్నై, ఆవడిలో పర్యటన. రెండో రోజు మదురై, సాత్తూరులో క్యాంపెయిన్. నిజ రూపంలో దర్శనమిచ్చిన అప్పన్న స్వామి. భారీగా తరలివస్తున్న భక్తులు. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. విజయకీలాద్రిపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ మహోత్సవం. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు. పాల్గొన్న మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు. నేడు ఇంద్రవెల్లి సంస్మరణ దినోత్సవం. రెండో ఏడాది అధికారికంగా జరపనున్న ప్రభుత్వం. పాల్గొంటున్న మంత్రి జూపల్లి. జూబ్లీహిల్స్ లో ఘరానా మోసగాడు అరెస్ట్. ఇన్స్టాలో బాలికల్ని ట్రాప్ చేసి మోసం చేస్తున్న అర్జున్. ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్. పోలీసుల కస్టడీలో నిందితుడు. ఏపీలో మండుతున్న ఎండలు. నేడు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్. ఎమ్మిగనూరులో పెట్రోల్, డీజిల్ కష్టాలు. స్టాక్ లేక మూతపడ్డ పలు పెట్రోల్ బంకులు. బారులు తీరిన వాహనాలు. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ. మల్లన్న దర్శనానికి 3 గంటల టైం. భక్తులతో కిక్కిరిసిపోయిన క్యూ లైన్.